గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా ఛానల్ని ఫాలో అవుతున్న మిత్రులందరికీ నమస్కారాలు. కావే స్కూల్ అసిస్టెంట్లకి, ఎస్జిటీలకి ముందుగానే శుభాకాంక్షలు. ఈ వీడియోలో ఎకనామిక్స్కి సంబంధించి డైలీ షెడ్యూల్లో భాగంగా డే 1 సంబంధించి మార్కెట్స్ అరౌండ్ అస్ అనే లెసన్ని పార్ట్ 1గా మీకు నిన్ను చెప్తాను. తర్వాత పార్ట్ 2గా ఈవినింగ్ నేను మీకు చెప్తాను అన్నమాట. చూడండి, సమయభావన వల్ల బోర్డు మీద రాయలేకపోతున్నాను. ప్లస్ నేను మీకు ఫుల్ టైం టీచర్ని కాదు, జస్ట్ పార్ట్ టైం టీచర్ని. జస్ట్ గైడెన్స్ కోసం ఏ లెసన్లో ఏముంటాయి, దాన్ని ఎలా చదువుకోవాలని చెప్పేసి నేను వీడియోస్ చేస్తున్నాను. సో ప్లీజ్, నేను మళ్ళీ ఒకసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ టెక్స్ట్ బుక్స్ కొనుక్కోండి. ఆ టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి ప్రతి లైన్ చదవండి. చదివిన తర్వాత ఒకసారి నేను చెప్పే లెసన్లో ఎక్కడ ఏమేమి పాయింట్స్ ఉన్నాయో అవి ఒకసారి చూసుకొని చదువుకోండి. ఫస్ట్ థింగ్, అందరు టెక్స్ట్ బుక్స్ కొనుక్కోండి. 6th to 9th క్లాస్ అండ్ 10th క్లాస్ ఓల్డ్ సిలబస్, 6th to 9th క్లాస్ న్యూ సిలబస్. నేను కేవలం మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్తాను, ఏం చదువుకోవాలి మాత్రమే చెప్తాను. ఎందుకంటే నాకు 9 to 4 స్కూల్ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ మళ్ళీ మీ క్లాసెస్ రికార్డింగ్స్ ప్లస్ గైడెన్సెస్. ఈవినింగ్ మళ్ళీ గైడెన్సెస్ కాబట్టి బోర్డు మీద రాసి చెప్పేంత టైం నాకు లేదు. ఓకేనా? జస్ట్ ఈ వీడియో అంతా ఫుల్గా చూడండి, మీకు ఈ లెసన్లో ఏం చదవాలి ఏంటనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, మార్కెట్స్ అరౌండ్ అస్ అంటే మన పరిసరాల్లో ఉన్న మార్కెట్లు. మనం చూస్తూనే ఉంటాం. మన పరిసరాల్లో మనం మార్కెట్లు అంటే చిన్న సంతలు ఉంటాయి, డైలీ వీక్లీ మార్కెట్లు ఉంటాయి, అదే మనం లోకల్గా వెళ్ళేటువంటి కొట్లు ఉంటాయి. ఇవన్నీ కూడా మార్కెట్లు ఉంటాయి. అసలు మార్కెట్ అంటే ఏంటి? మనకు కావాల్సిన వస్తువుల్ని ఒక ప్రదేశంలో దొరుకుతాయి, ఆ దొరుకుతున్న ప్రదేశంలోకి వెళ్ళి మనకు కావాల్సిన వస్తువులు తెచ్చుకుంటాం. ఆ అమ్మే ప్రదేశాన్ని మనం మార్కెట్ అంటాం. అర్థమైందా? ఈ మార్కెట్ గురించి మీరు మొత్తం పూర్తిగా చదవనవసరం లేదు. దీంట్లో వివిధ మార్కెట్లో మనకి 2 మార్కెట్లు ఉన్నాయి. ఒకటి ఫిజికల్ మార్కెట్, రెండోది ఈ మార్కెట్. ఫిజికల్ మార్కెట్ని మన ఇంగ్లీష్లో భౌతిక మార్కెట్లు అంటారు. ఈ మార్కెట్లు అంటే ఈ మార్కెట్లే. ఫిజికల్ మార్కెట్లు అంటే భౌతిక అంటే మనకు కనిపించేది, మనం వెళ్ళేది, చూసేది, టచ్ చేసేది, ఇవన్నీ భౌతికం అన్నమాట. మనం వెళ్ళేది ఏంటి? మహా అయితే ఊర్లో ఉదాహరణకి మన ఇంటి పక్కన కొట్టుకోవడానికి వెళ్తాం. అక్కడ అన్ని వస్తువులు ఉండవు కాబట్టి తర్వాత మన టౌన్లో ఉన్న కొట్టుకు వెళ్తాం. అక్కడ అన్ని వస్తువులు దొరకకపోతే సిటీలో ఉన్న కొట్టుకు వెళ్తాం. అర్థమైందా? ఇట్లా జియోగ్రఫికల్ లొకేషన్గా అవి అందించేటువంటి సేవలను బట్టి మనం మార్కెట్ని ఇక్కడ డివైడ్ చేయటం జరిగిందనమాట. భౌతిక మార్కెట్లో మనకి స్థానిక మార్కెట్లని, ప్రాంతీయ మార్కెట్లని, జాతీయ మార్కెట్లని, అంతర్జాతీయ మార్కెట్లని మనకి ఇవ్వటం అనేది జరిగిందనమాట. ఇంగ్లీష్లో వీటిని లోకల్ మార్కెట్స్, రీజనల్ మార్కెట్స్, నేషనల్ మార్కెట్స్, ఇంటర్నేషనల్ మార్కెట్స్ అంటారు. బేస్డ్ ఆన్ ది నేచర్, ఫిజికల్ మార్కెట్లో స్వభావాన్ని బట్టి, ఇందాక స్థానికను బట్టి ఇక్కడ బిట్టడానికి అవకాశం ఉండదా? ఈ కింద ఇచ్చిన వాటిలో స్థానికను బట్టి ఉండేటువంటి మార్కెట్ ఏంటి, లేదా ఇంకో బిట్టడవచ్చు. ఈ కింద ఇచ్చిన వాటిలో నేచర్ స్వభావాన్ని బట్టి మార్కెట్లు ఏంటి? స్వభావం అంటే నేబర్హుడ్ మార్కెట్, వీక్లీ మార్కెట్, షాపింగ్ మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్. ఇవి ఒకసారి చూసుకోండి మీరు. రెండోది, చాలామంది అభ్యర్థులను అడిగేది ఏంటంటే, సార్ నోట్స్ రాయాలా లేదా? చాలామంది అడుగుతున్నారు అన్నమాట. నోట్స్ రాయటం కన్నా ఒకసారి మీరు ముందు టెక్స్ట్ బుక్స్ అన్నీ చదవటం ఇంపార్టెంటు. నోట్స్ రాసే బదులు చక్కగా ఒక మార్కర్ పెట్టుకొని హైలైట్ చేసుకోండి. ఫస్ట్ టైం చేసేటప్పుడు మీకు అంతగా రాయాలనిపిస్తే టెక్స్ట్ బుక్ అంతా పైనో కిందో పక్కనో ఎక్కడో ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోండి. మీకు టైం కలిసి వస్తుంది. అదే టైంలో మీరు నోట్స్ పెట్టుకొని నీట్గా రాసుకొని ఇంత చేసే కన్నా టెక్స్ట్ బుక్లో లెసన్ చదువుకొని ఇంపార్టెంట్ పాయింట్స్ మార్కర్స్ అండర్లైన్ చేసుకొని పేజీ పైన ప్రశాంతంగా రాసుకోండి. అర్థమైందా? మీరు నెక్స్ట్ టైం చదివేటప్పుడు ఓన్లీ హైలైట్ పాయింట్స్ చదువుకోండి, సరిపోతుంది. ప్లీజ్, చిన్నపిల్లల్లాగా సార్ నోట్స్ రాయాలా, ఇవన్నీ కూడా చిన్న పాయింట్స్ అండి. జాబ్ సాధించాల్సిన వాడు అసలు ఇప్పుడు కల్లా చదివేసుకొని పోతూనే ఉంటాడు. ఈ వీడియోస్ కేవలం ఎవరికైతే గైడెన్స్ కావాలో, ఎవరైతే ఇంటి దగ్గర ఉండి నాకు ఈ కాన్సెప్ట్స్ అర్థం కావట్లేదు అనుకున్నారో వాళ్ళకు మాత్రమే, జాబ్ చేస్తూ ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ వీడియోస్ చేస్తున్నాను.
ఓకేనా, అదొకసారి ప్లీజ్ మీరు గుర్తుపెట్టుకోండి. మీ దగ్గర ఫైనాన్షియల్ అఫోర్డబిలిటీ ఉన్నట్లయితే చక్కగా మీరు ఏదైనా కోచింగ్ సెంటర్కి వెళ్ళి ప్రశాంతంగా కోచింగ్ తీసుకోండి. అర్థమైందా? ఓకే, థ్యాంక్ యూ. సరే, ఇప్పుడు మార్కెట్స్లో టైప్స్ ఆఫ్ మార్కెట్స్లో మనకి మొదటిది ఫిజికల్ మార్కెట్, రెండోది ఈ మార్కెట్. మరి ఫిజికల్ మార్కెట్కి వచ్చేసరికి భౌతికమైనటువంటి మార్కెట్లు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి జియోగ్రాఫికల్ లొకేషన్ బట్టి, అంటే ఇంగ్లీష్లో భౌగోళిక ఉనికిని బట్టి, అంటే అవి ఉండేటువంటి ప్రాంతాన్ని బట్టి మనం మార్కెట్లు డివైడ్ చేస్తాం. ఉదాహరణకి లోకల్ మార్కెట్ అంటే ఏంటి? అక్కడ కొనేవాళ్ళు కానీ అమ్మేవాళ్ళు కానీ ఆ లోకల్ ఏరియా వాళ్ళకి చెందినవి ఉంటారు. ఉదాహరణకి మనకి కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ మన చుట్టాల్లోనే ఎవరో అక్కడ కొట్టు పెడతారు, పోయి అక్కడ నుంచి తెచ్చుకుంటూ ఉంటాం. రెండవది రీజనల్ మార్కెట్. ఇది లోకల్ మార్కెట్ కన్నా కొంచెం పెద్ద ఏరియాని కవర్ చేస్తుంది అనమాట. ఉదాహరణకి టౌన్లో కొట్లు, మన బంగారం కావాలన్నా కానీ, ఇంకా ఇతర బట్టలు కావాలన్నా కానివ్వండి, ఇతర పెద్ద పెద్ద స్టీల్ సామాన్ కావాలన్నా కానీ మనం కొంచెం టౌన్లోకి వెళ్ళి సిటీలోకి వెళ్ళి అక్కడ తెచ్చుకుంటాం అనమాట. అవి ప్రాంతీయ మార్కెట్లు, వాటిని రీజనల్ మార్కెట్స్ అంటాం అనమాట. అది అర్థమైనా. నెక్స్ట్ నేషనల్ మార్కెట్స్ అంటే ఇవి కంట్రీ మొత్తం కూడా పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. కంట్రీ మొత్తం కూడా వాటి యొక్క ప్రొడక్ట్స్ని సప్లై చేస్తూ ఉంటాయి. ఒక స్టేట్లో తయారైన ప్రోడక్ట్ ఇంకో స్టేట్లోకి వెళ్ళి అమ్ముకోవడం కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి నేషనల్ మార్కెట్స్ కింద వస్తాయి. వాటిని మనం జాతీయ మార్కెట్లు అంటాం అన్నమాట. మరి ఇంటర్నేషనల్ మార్కెట్స్ అంటే ట్రేడింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అమాంగ్ ది నేషన్స్ అనమాట, డిఫరెంట్ టైప్ ఆఫ్ కంట్రీస్. అర్థమైందా? ఉదాహరణకి ఎంఎన్సీ కంపెనీస్ ఉంటాయి. ఎంఎన్సీ కంపెనీస్ ఎక్కడో తయారైనటువంటి కార్లను మన దేశానికి మనం తెచ్చుకొని ఇక్కడ అమ్ముకుంటూ ఉంటాం. మొబైల్ ఫోన్స్ ఎక్కడో తయారవుతాయి, అవి మన దేశంలో వచ్చి అమ్ముకుంటూ ఉంటాం. అర్థమైందా? అంటే వీటి యొక్క కార్యకలాపాలు వివిధ దేశాల మధ్య ఉంటాయి అన్నమాట. వాటినే మనం ఇంటర్నేషనల్ మార్కెట్స్ అంటాం. మరి స్వభావాన్ని బట్టి మనం నైబర్హుడ్ మార్కెట్ ఉంటుంది. అంటే స్వభావాన్ని బట్టి అంటే అవి అందించేటువంటి సేవలను బట్టి. ఇందాకేమో జియోగ్రాఫికల్ లొకేషన్ బట్టి, ఇది సేవలను బట్టి లోకల్ మార్కెట్ అంటారు. లోకల్ మార్కెట్ అండ్ నేబర్హుడ్ మార్కెట్ అంటే, నేబర్ అంటే ఏంటి? పక్కన ఉండేవాళ్ళు, పొరుగు మార్కెట్లు, పక్కన ఉండే మార్కెట్లు. మరి పేజ్ నెంబర్ 148లో మీకు మోడ్ ఆఫ్ పేమెంట్స్ గురించి ఇచ్చాడు. మరొకసారి చెప్తాను, టెక్స్ట్ బుక్స్ ముందు పెట్టుకోండి ఈ వీడియో చూసేటప్పుడు. ఓకే, టెక్స్ట్ బుక్ని ఫాలో అవుతూ ఉండండి. ఒకసారి చదవండి, చదివిన తర్వాత ఈ వీడియో మళ్ళీ చూడండి. మోడ్ ఆఫ్ పేమెంట్స్ అంటే మనం ఫిజికల్ పేమెంట్స్ ఇస్తూ ఉంటాం, డిజిటల్ పేమెంట్స్ ఇస్తూ ఉంటాం అన్నమాట. ఫిజికల్ పేమెంట్స్ అంటే ఏంటంటే మన జేబులో నుంచి మనం భౌతికంగా డబ్బులు ఇవ్వటం కానివ్వండి, లేదా ఒక చెక్ రూపంలో ఇవ్వటం కానివ్వండి మనం చేస్తూ ఉంటాం, లేదా ఒక డ్రాఫ్ట్ రూపంలో ఇవ్వటం కానివ్వండి, మరి క్రెడిట్ బిల్లుల రూపంలో కట్టడం కానివ్వండి, వీటిని మనం ఫిజికల్ పేమెంట్స్ అంటాం. మరి డిజిటల్ పేమెంట్స్ అంటే ఏంటయ్యా అంటే క్రెడిట్ కార్డుల ద్వారా కానీ, డెబిట్ కార్డు ద్వారా కానీ, క్యూఆర్ స్కాన్ ద్వారా కానివ్వండి, ఫోన్పే ద్వారా కానివ్వండి, మరి వీటి ద్వారా మనం కానీ డబ్బులు చెల్లించినట్లయితే వాటిని డిజిటల్ పేమెంట్స్ అంటాం. మీరు ఎప్పుడైనా స్కాన్ చేసి డబ్బులు కొట్టగానే థ్యాంక్ యూ బాస్ అని చెప్పేసి మనం మహేష్ బాబు చెప్తుంటారు చూసారా, వీటిని మనం డిజిటల్ పేమెంట్స్ అంటాం అనమాట. నెక్స్ట్ క్రెడిట్ కార్డ్ అనేటువంటి డ్యూనోలో క్రెడిట్ కార్డ్ అనే పదం ఇచ్చారు. క్రెడిట్ కార్డ్ పదం అనేది ఏంటంటే ముందుగానే అనుమతించిన రుణ పరిమితి వరకు మనం వినియోగించుకొని ఆ తర్వాత సకాలంలో వడ్డీ లేకుండా చెల్లించేటువంటి వెసులుబాటు కలిగినటువంటి దాన్నే మనం క్రెడిట్ కార్డ్ అంటాం అనమాట. అర్థమైందా? అంటే వాడు కొంత లిమిట్ పెడుతుంటారు. ఉదాహరణకి ఒక ఎస్బీఐ తీసుకున్నట్లయితే వాడు 1,50,000, 60,000, 30,000 ఏదో లిమిట్ పెడుతూ ఉంటారు. ఆ లిమిట్ వరకు మనం ఏం చేయొచ్చు, ఆ క్రెడిట్ కార్డ్ని ముందుగానే డబ్బులు ముందుగానే రుణంగా వాడుకొని తర్వాత 45 రోజుల ముందు దాన్ని కడుతూ ఉండాలన్నమాట. దీన్నే మనం క్రెడిట్ కార్డ్స్ అంటాం అన్నమాట. నెక్స్ట్ వీక్లీ మార్కెట్లు అంటే మనం తరచుగా హైదరాబాద్ కానివ్వండి, లేకుంటే మన ఊరిలో కానివ్వండి, గురువారం, శుక్రవారం, సోమవారం నుంచి శనివారం వరకు ఏదో ఒక ప్రాంతంలో అక్కడ వివిధ రకాల వస్తువుల్ని లోకల్ మార్కెట్స్గా పెడుతూ ఉంటారు. అన్ని రకాల వస్తువులు అక్కడ దొరుకుతూ ఉంటాయి.
ఉదాహరణకి హైదరాబాద్లో బోడుప్పల్లో కూడా నేను అక్కడ ఉన్నప్పుడు ప్రతి బుధవారం గురువారం అక్కడ పెడుతూ ఉంటారు. ఇప్పుడు తెనాల్లో వర్క్ చేస్తున్నాను. ఈ తెనాల్లో మనకి ప్రతి ఆదివారం కూడా వీక్లీ మార్కెట్ అనేది ఒకటి పెడుతూ ఉంటారు. అక్కడ పాత పుస్తకాలు కానివ్వండి, స్టీల్ సామాను కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు అక్కడ దొరుకుతూ ఉంటాయి. అన్ని రకాల వస్తువులు కూడా దొరుకుతున్నాయి. ముఖ్యంగా ట్రైబల్ ఏరియా పీపుల్లో, ఆ ట్రైబల్ ఏరియాస్లో ఈ వీక్లీ మార్కెట్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి అన్నమాట. మరి వారాంతర మార్కెట్లో మరి వీళ్ళు కొన్ని ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కానివ్వండి, లేకుంటే డబ్బులు ఫైనాన్షియల్ ఫెసిలిటీస్ కానివ్వండి కొంచెం ఇబ్బంది పడుతుంటారు. కొంచెం ఆ లెసన్ని అంత కంటెంట్ పెద్ద ఇంపార్టెంట్ కంటెంట్ ఏం కాదులే కానీ ఒకసారి చదువుకున్నట్లయితే సరిపోతుంది అన్నమాట. దీంట్లో ఇక్కడ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి మీకు స్టార్ట్ అవుతూ ఉంటాయి. మొదటి ఇంపార్టెంట్ బిట్ ఏంటి అంటే అర్థమైందా, రైతు బజార్లు మన ఆంధ్రప్రదేశ్లో జనవరి 1999 వెరీ వెరీ ఇంపార్టెంట్. రైతు బజార్లు మన ఆంధ్రప్రదేశ్లో జనవరి 1999లో దీన్ని మనకి ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. అసలు రైతు బజార్లు అంటే ఏంటంటే రైతులే డైరెక్ట్గా వెళ్ళి ఆ మార్కెట్స్లోకి వాళ్ళ ప్రొడక్ట్స్ని అమ్ముకోవడానికి గవర్నమెంట్ వెసులుబాటు కలిగించడాన్ని మనం రైతు బజార్ అంటారనమాట. అంటే ఇక్కడ ఉత్పత్తి ఎవరైతే చేస్తారో ఆ ఉత్పత్తి చేసేవాడికి ఒక దుకాణం గవర్నమెంట్ లైసెన్స్డ్గా ఇస్తుంది. వాడు ఏదైతే పండిస్తాడో ఆ పంటను మొత్తాన్ని కూడా డైలీ అక్కడ తీసుకెళ్ళి అక్కడ తానే డైరెక్ట్గా కస్టమర్కి అమ్ముకోవడానికి ఆ వెసులుబాటు అనేది ఉంటుందన్నమాట. వీటిని మనకి రైతు బజార్లు అంటారు. ఈ రైతు బజార్లు అనే స్కీమ్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1999లో ఎస్టాబ్లిష్ చేసింది. ఇక్కడ నుంచి ఇది ఒక బిట్ రావడానికి అవకాశం అనేది ఉందన్నమాట. నెక్స్ట్ షాపింగ్ మాల్స్. ఇప్పుడు కొత్త చాలా విశాల్ మార్ట్స్ అని, వర్ధన్ మార్ట్స్ అని, డీ మార్ట్ అని, రిలయన్స్ మార్ట్ అని, అర్థమైందా, మల్టీప్లెక్స్ అని, ఒకే దాంట్లో సినిమా హాలు, అర్థమైంది, అన్నీ ఎవ్రీథింగ్ ఉంటాయని మనం ఏమంటామంటే షాపింగ్ మాల్స్ అంటాం అనమాట. అర్థమైందా, దాని గురించి చదువుకోండి, పెద్ద ఇంపార్టెంట్ అని ఏం లేవులే కానీ ఆ టాపిక్లో జస్ట్ మీరు చదువుకుంటే సరిపోయిద్ది అనమాట. షాపింగ్ మాల్స్ తర్వాత షాపింగ్ కాంప్లెక్స్ అన్నా కూడా ఈ గ్రోసరీ అంటే ఒకే షాప్లో ఎవ్రీథింగ్ అందుబాటు. షాపింగ్ కాంప్లెక్స్, షాపింగ్ మాల్ అంటే అక్కడ గ్రోసరీకి సంబంధించిన ఒకటి ఉంటుంది, లేదా బట్టలు ఉంటే బట్టలకు సంబంధించిన ఒకటే ఉంటుంది. షాపింగ్ మాల్ అంటే బట్టలకు సంబంధించిందైనా, లేదా వస్తువులకు సంబంధించిందైనా, లేదా ఏదైనా ఒక ఐటెం ఒక దాన్ని తీసుకొని దాన్ని పెడితేనే షాపింగ్ మాల్ అంటాం. షాపింగ్ కాంప్లెక్స్ అంటే వివిధ రకాలైనటువంటి సేవల్ని ఒకే చోట అందిస్తాం అనమాట. అటు సినిమా హాల్ని, రెస్టారెంట్లని, గ్లోసరీస్ని, టాయ్ షాప్స్ని, సెల్ షాప్ని, వీటన్నీ కూడా కాంప్లెక్స్ అంటే ఏంటి, 4-5 కలిసి ఒకే చోట ఉంటాన్ని కాంప్లెక్స్ అంటాం. మరి ఇంగ్లీష్లో కూడా మనం కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం. అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ వాక్యాలను కలిపి సింగిల్ వాక్యంగా రాయడానికి కాంప్లెక్స్ అంటాం. ఇక్కడ కాంప్లెక్స్ అంటే షాపింగ్ కాంప్లెక్స్లు అంటే 4-5 రకాల షాపులు కలిసి ఒక కాంప్లెక్స్లో పెట్టామంటే దాన్ని షాపింగ్ కాంప్లెక్స్ అంటాం. అది ఒకసారి మీరు చదువుకోండి. మరి ఇక్కడ నుంచి ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉందన్నమాట. మన జమ్మూ అండ్ కాశ్మీర్ క్యాపిటల్ అయినటువంటి శ్రీనగర్లో మనకి దాల్ సరస్సు ఉంది. ఏముంది, దాల్ సరస్సు. ఈ దాల్ సరస్సులో ప్రతిరోజు ఉదయం కూడా 5 గంటల నుంచి 7 గంటలకి అక్కడ వెజిటేబుల్ మార్కెట్లో చిన్న బోట్ల మీద చేసుకొని అమ్ముతూ ఉంటారన్నమాట. శ్రీనగర్లోని దాల్ సరస్సు. మరి ఈ దాల్ సరస్సే ఈ దాల్ సరస్సులో ఆ చిన్న బోట్ల మీద అమ్ముతూ ఉంటారు. ఆ చిన్న బోట్ల యొక్క పేరు ఏంటంటే సికరా. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. శ్రీనగర్లో ఉన్నటువంటి ఏ సరస్సుపై ఈ వీక్లీ మార్కెట్కి సంబంధించినటువంటి సంత జరుగుతుంటే దాల్ సరస్సు. 5 to 7 టైమింగ్స్. ఆ బోట్ని ఏమంటారంటే సికరా అంటారు. మరి అక్కడ లోకల్గా దొరికేటువంటి వెజిటేబుల్స్ కానీ, వుడ్ కార్వింగ్స్ కానీ, సాఫ్రాన్స్ కానీ అమ్ముతూ ఉంటారు. మళ్ళీ సార్ మీరు మొత్తం ఇంగ్లీష్లో చెప్తున్నారు, తెలుగులో చెప్పండి అని ఎవరు పెట్టకండి. ఎందుకంటే పక్కనే తెలుగు మీడియం ఉంది, బైలాంగ్వేజ్ టెక్స్ట్ బుక్స్, ఆ తెలుగు మీడియంలో చదువుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఈ మార్కెట్లు అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఇంకా చాలా ఇప్పుడు కొత్తగా రిలయన్స్ది వచ్చింది. ఇంకా మీకు తెలిసినవి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే. నెక్స్ట్ మార్కెట్ చైన్ అంటే ఒక చైన్ రూపంలో
మనకు మార్కెట్ అంటే స్టార్టింగ్ ఎవరు అన్న దాంట్లో ఉంటుంది. మనకి ఫస్ట్ ఇండస్ట్రీస్ దగ్గర నుంచి వస్తువులు తయారైన మొత్తం కూడా ఆ తయారైన వస్తువులు వాడి దగ్గర పెట్టుకుంటాడా? ఏం చేస్తాడు? అమ్ముకోవడానికి పంపించాల్సిందేగా. మరి అక్కడ తయారైన వస్తువులు స్టాక్ పాయింట్ దగ్గరకు వస్తాయి అన్నమాట. ఆ స్టాక్ పాయింట్ దగ్గర ఏం చేస్తారు? ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి హోల్సేలర్ దగ్గరికి పంపిస్తారు. ఆ హోల్సేలర్ ఏం చేస్తాడు? తన దగ్గర పెట్టుకుంటాడా? ఏం చేస్తాడు? రీటైల్ షాపులకు పంపిస్తూ ఉంటాడు. ఆ రీటైల్ షాపు తన దగ్గర పెట్టుకుని తనకు లాభాలు వస్తాయా? రావు. ఏం చేస్తాడు? కస్టమర్కి అమ్ముతాడు. కస్టమర్కి అమ్ముతాడు. దీన్నే మార్కెట్ చైన్. మీకు ఎగ్జామ్లో దీని నుంచి ఎలా బిట్ అడుగుతారంటే, మార్కెట్ చైన్కి సంబంధించిన అంశాలు అసెండింగ్ ఆర్డర్లో పెట్టండి అంటే వరుస క్రమంలో అమర్చండి అని మీకు అడుగుతారు. ఫస్ట్ పై స్థానంలో మనకి ప్రొడక్షన్ ఎక్కడైతే తయారైందో దాన్ని ప్రొడ్యూసర్ లేదా ఇండస్ట్రీస్ అంటారు. తర్వాత అక్కడ తయారైనటువంటి డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్కి వస్తాయి. ఆ డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్ తర్వాత అవి మనకి హోల్సేల్ షాప్కి వస్తాయి. హోల్సేల్ షాప్ నుంచి మనకి రీటైల్ షాప్కి వస్తాయి. ఆ రీటైల్ షాప్ నుంచి మనకి కస్టమర్ దగ్గరికి వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఇది ఒకసారి ఆ ఆర్డర్ని గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది అన్నమాట. ఇక్కడ నుంచి మనకి కొన్ని ఇంపార్టెంట్ హోల్సేల్ ట్రేడ్ దాంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రూట్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లేసెస్ అని పేజ్ నెంబర్ 158లో ఫ్రూట్స్ ఎక్కడెక్కడ దొరుకుతాయి ఇచ్చారనమాట. మన మ్యాంగో సోర్స్కి ఉలవపాడు మామిడిపాడు, న్యూజివీడి మామిడికాయలు అని చెప్పేసి మనకి అమ్ముతుంటారు, గట్టిగా అరుస్తూ ఉంటారు. నెక్స్ట్ గ్రేప్స్ అనంతపురం, బెంగళూరు. మరి పొమగ్రనేట్స్ షోలాపూర్లో ఎక్కువ అమ్ముతుంటారు. మన బనానాస్ వచ్చేసరికి మహానంది, నాందేడ్ అనమాట. అవి ఒకసారి ఇంపార్టెంట్, అవి ఒకసారి చదువుకొని పైన రాసుకోండి. మన సపరేట్ నోట్స్ అవసరంలా, పైన చక్కగా రాసుకోండి. లేకుంటే రాసుకోవడం ఎందుకంటే హైలైట్ చేసుకోండి. చక్కగా 4-5 సార్లు చదవండి. ఒక గంటలో 2-3 సార్లు పాఠం చదవండి, అయిపోద్ది అంతే. నెక్స్ట్ ఇక్కడ కస్టమర్ రైట్స్ గురించి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. కస్టమర్ రైట్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ మనకి లెసన్లో మనకి సుగుణ అనే ఉందంట. ఆమె 25,000 రూపాయలు ఒక మొబైల్ ఫోన్ని ఒక లోకల్ షాప్లో కొంది. మరి కొన్నామెకి ఇంటికి వెళ్ళిన తర్వాత మొబైల్ ఓపెన్ చేస్తే సరిగ్గా ఓపెన్ కావట్లేదు. ఆమె ఏం చేసింది? మళ్ళీ ఎమ్మటనే షాప్ కీపర్ దగ్గరికి వెళ్ళింది. ఎవరైతే అమ్మాడు తన దగ్గరికి వెళ్ళింది. తను ఏం చేశాడంటే, నాకు సంబంధం లేదు, నేను మీకు అమ్మేశానని చెప్పాడు. ఆమె ఏం చేసింది? అక్కడ ఉన్నటువంటి DCDRF డిస్ట్రిక్ట్ కస్టమర్ డిస్ప్యూట్ రెసల్యూషన్ ఫోరం, దీన్ని తెలుగులో జిల్లా వినియోగదారుల వివాద పరిష్కార వేదిక, అక్కడికి వెళ్ళి అక్కడ కంప్లైంట్ చేసింది. వాళ్ళు ఎంక్వైరీ చేసి మరి ఆమెకి ఓనర్కి పలు దఫాలుగా ఆమెకి నోటీసులు ఇచ్చి చివరికి ఎట్లయినా ఓనర్ నుంచి ఆమెకు మొబైల్ ఫోన్ ఇప్పించి దాంతోపాటు ఆమెకి అసౌకర్యం కలిగినందుకు 1,000 రూపాయలు జరిమానా కూడా విధించారనమాట. మరి దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ ఉన్నాయన్నమాట. కస్టమర్ అంటే ఎవరు? మనమే. ఏమైనా వస్తువులు కొనుక్కునే వాళ్ళని కస్టమర్స్ అంటారు. అయిపోయాయి. కస్టమర్ ప్రొటెక్షన్ అంటే ఏంటి? వాళ్ళకి ఏమన్నా వస్తువుల్లో ఫ్రాడ్ జరిగినా కానీ, లేకుంటే ఏమన్నా వస్తువులు కస్టమర్ నుంచి మనకి ఇల్లీగల్ ప్రొడక్ట్స్ మనకు అమ్మినా కానివ్వండి, మన గ్యారంటీ తీరకుండా వస్తువులు పాడైపోయినా కానివ్వండి, మనం వెంబటనే ఎవరికి వెళ్ళొచ్చు? కస్టమర్ ప్రొటెక్షన్ మనకు ఉంటుంది. అదే మన గ్యారంటీ వారంటీ కార్డులు తీసుకెళ్ళి కొన్న బిల్లుని తీసుకెళ్ళి అక్కడ సబ్మిట్ చేస్తే అక్కడ సరిపోతుంది. ఉదాహరణకి నేను వాషింగ్ మిషన్ కొన్న 2 నెలలకే పాడైపోయింది. వెంబటనే దాని వారంటీయో గ్యారంటీయో ఉంది. నేను వెంబటనే వాళ్ళ ఎల్జీ కస్టమర్ కేర్కి ఫోన్ చేయగానే వెంబటనే వచ్చారు, వాషింగ్ మిషన్ రీప్లేస్ చేశారనమాట. అది కస్టమర్ ప్రొటెక్షన్ అంటే ఏంటి? అదనమాట. మరి కస్టమర్ ప్రొటెక్షన్ యాక్ట్ మాత్రం ఆగస్టు 9, 2019. ఇది చాలా ఇంపార్టెంట్. ఇందా ఒక బిట్ ఏం చెప్పుకున్నాం? రైతు బజార్లు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏ సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేసింది? 1999. DCDRF ఇది చాలా ఇంపార్టెంట్ అబ్రివేషన్. ఇప్పుడు మా కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 9 ఆగస్టు 2019. ఇది చాలా ఇంపార్టెంట్. ఆ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ యొక్క ఉపయోగాలు ఏంటి, కన్జ్యూమర్ రైట్స్ ఏమేంటి ఉన్నాయో మీకు ఆ లెసన్లో ఉన్నాయి. ఒకసారి ఆ లెసన్కి వెళ్ళి క్లీన్గా చదువుకోండి. దీంతోపాటు మీకు ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. NCDRC నేషనల్ కమిషన్ డిస్ప్యూట్
కమిషన్, నేషనల్ కన్జ్యూమర్ డిస్ప్యూట్ రీఅడ్రసల్ కమిషన్, చాలా చాలా ఇంపార్టెంట్. నేషనల్ కన్జ్యూమర్ డిస్ప్యూట్ రీఅడ్రసల్ కమిషన్ ఇది 1988లో సెటప్ చేయడం అనేది జరిగిందనమాట. మరి దేంట్లో భాగంగా కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986లో వచ్చింది. దీని హెడ్ ఆఫీసు న్యూఢిల్లీ. 1986లో మనకి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చింది. దీని యొక్క హెడ్ ఆఫీసు న్యూఢిల్లీ. మరి వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన సంస్థ పేరు ఏంటంటే నేషనల్ కన్జ్యూమర్ డిస్ప్యూట్ రీఅడ్రసల్ కమిషన్. దీన్నే మనం ఏమంటామంటే తెలుగులో జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్, జాగో మనకి ఇంతకుముందు యాడ్ కూడా వచ్చేదన్నమాట, ఏమన్నా వస్తువులకు సంబంధించిందనమాట, అదొకటి. నెక్స్ట్ కన్జ్యూమర్ హెల్ప్ లైన్ ఒకటి ఉంది, చాలా చాలా ఇంపార్టెంట్. 1800 114 40 30 1800 114 000 ఆర్ 14404. ఇది చాలా 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 ఇంపార్టెంట్ బిట్. ఈ లెసన్లో నుంచి ఒకవేళ నేనే ఒక క్వశ్చన్ పేపర్ తయారు చేయాలంటే మీకు నేను ఇక్కడ నుంచే ఇస్తాను. 5 బిట్లు ఉన్నాయి. ఒకటి రైతు బజార్ ఇయర్, ఒకటి రెండోది వచ్చేసరికి ఎంత DCDLకి సంబంధించినటువంటి పరిష్కారంలో ఏం జరిగింది అది. నెక్స్ట్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 9th August 2019లో వచ్చింది, అదొకటి. మరి ఇక్కడ మీకు ఆ సంవత్సరం అది అప్రూవ్ అయింది. 2019 August 9 వినియోగదారుల చట్టం ఆమోదించబడింది అనేది అది చూసుకోండి. మరి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చే మాత్రం 1986 అని మీరు ఆన్సర్. ఏ రోజు ఎప్పుడు ఆమోదించబడింది అనేది చెప్తున్నామో 9th August 2019 అని చెప్పాలి. అలా కాకుండా మీరు ఏ సంవత్సరం కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చిందంటే దేశవ్యాప్తంగా 1986 వచ్చిందని చెప్పాలి. హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. 1988లో మనకి ఒక సెటప్ని ఏర్పాటు చేశారు. దాన్ని నేషనల్ కన్జ్యూమర్ డిస్ప్యూట్ రీఅడ్రసల్ కమిషన్ ఎస్టాబ్లిష్ చేశారు. మా టోల్ ఫ్రీ నెంబర్స్ వచ్చేసరికి 1800 114 30 14404 14404 అది గుర్తుపెట్టుకోండి. మరి ఎవ్రీ ఇయర్ 24th December మనం నేషనల్ కన్జ్యూమర్ డే ఇన్ ఇండియాని మనం సెలబ్రేట్ చేసుకుంటాము. ఎప్పుడు 24th December నేషనల్ కన్జ్యూమర్ డే ఇన్ ఇండియాని మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఇవి దీంట్లో ఇంపార్టెంట్ అయినటువంటి ఎకనామిక్స్ టాపిక్స్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, జస్ట్ కేవలం నేను గైడెన్స్ మాత్రమే ఇస్తానమ్మా. సో ఐ డోంట్ హోప్ నేను ఈ ఛానల్ ద్వారా ఏదో సాధిద్దామని ఏం లేదు. జస్ట్ మీకు నా ఫ్రెండ్స్ ఇంతకుముందు కూడా 1-2 మార్కులు వచ్చి చాలామంది ఉద్యోగాలు కోల్పోవడం జరిగిందనమాట. కేవలం సింపుల్ గైడెన్స్ లేకపోవడం వల్లే వాళ్ళు కోల్పోయారు. ఒక్కసారి గిస్ట్గా నేను ఇచ్చే సమాచారాన్ని ఒక్కసారి చూసినట్లయితే అర్థమైందా, మీకు ఉపయోగపడిద్ది. ఎస్, నాతో పాటు మీరు కూడా చాలామంది గవర్నమెంట్ సెక్టర్లోకి వస్తారు. నిజంగా పేద పిల్లలకి న్యాయం జరగాలంటే ఎవరైతే కష్టపడతారో వాళ్ళు మాత్రమే ఈ సర్వీసుల్లోకి రావాలన్న ఉద్దేశంతో ఎవరైతే ప్రైవేట్ స్కూల్లో 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కష్టపడి పనిచేస్తుంటారో వాళ్ళు కానీ గవర్నమెంట్ సెక్టర్కి వచ్చినట్లయితే వాళ్ళ దగ్గర ఉన్న నాలెడ్జ్ని పిల్లలకు అందిస్తారనేటువంటి ముఖ్య ఉద్దేశంతోనే నేను మీకు ఈ వీడియోస్ అన్నీ కూడా అందిస్తున్నాను. తెల్లారి ఇప్పుడు మార్నింగ్ 3 o'clock, జస్ట్ నాకు 3 o'clock అప్పుడు నేను మీకు ఈ వీడియో చేసి నేను మీకు ప్రింట్ చేస్తున్నాను. బెటర్ సార్ మీరు డిజిటల్ బోర్డు వాడండి, పెద్ద బోర్డు వాడండి, చిన్న అక్షరాలు రాయండి, పెద్ద అక్షరాలు. ఈ చిన్న చిన్న కాకమ్మ కబుర్లు ఉద్యోగం చేసుకునే వాళ్ళు ఎవరు కూడా, ఉద్యోగం సాధించాలి ఎవరు కూడా చెప్పరన్నమాట. నేను చదువుకునే రోజుల్లో నేను జస్ట్ కూర్చునేవాడిని. నాకు టైం దొరికితే నేను బాత్రూంలో కూడా బుక్ పెట్టుకొని చదువుకునేవాడిని. మీకు వాస్తవం చెప్తున్నాను అనమాట. మీకు వాస్తవం చెప్పాలంటే ఉద్యోగం సాధించేవాడు ఏ కారణాలు వెతుక్కోడు. వాడికి ఒకే ఒక కారణం ఏంటంటే నేను ఉద్యోగం సాధించాలనేటువంటి ఆ ఒక్క కారణంతోనే వాడు బ్రష్ చేస్తా చదువుకుంటాడు, వంట చేస్తా చదువుకుంటాడు, బాత్రూంలో కూర్చొని చదువుకుంటాడు. అర్థమైంది అంటే తనకు పాసిబిలిటీ ఉన్న చోటల్లా కూడా చదువుకోవాలి మనం. నేనైతే బస్సులో కూర్చొని కూడా చదువుకున్నాను. జర్నీ చేసేటప్పుడు ఒక అరగంట టైం ఉంటే ఆ బస్సు చూసుకుని యూట్యూబ్ పెట్టుకొని ఏమైనా క్లాసెస్ వినేవాడిని. చాలు 4 బిట్లు వచ్చినట్టే. అర్థమైందా? డోంట్ గివ్ ఎనీ రీజన్స్. కారణాలతో ఉండేవాడు ఎప్పుడు కారణాలతోనే వెళ్ళిపోతాడు. సాధించాలనే తపన ఉన్నవాడు తనకున్నటువంటి ప్రతి నిమిషాన్ని చాలా క్యాలిక్యులేటెడ్గా ఉపయోగించుకుంటాడు. గుర్తుపెట్టుకోండి, మనకి ఉద్యోగం కావాలి. ఉద్యోగమే మన శ్వాసగా ఈ 6 నెలలు ఉండి మీరు ప్రిపేర్ అవ్వాలి.
మీ అందరి కోసం నేను ఇటువంటి వీడియోస్ చేస్తూనే ఉంటాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.